విశాఖ ఉత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. Venues are being created for a variety of activities and we are expecting 1 million plus visitors. 9 రోజుల్లో more than 3,000 people కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది ఒక ఈవెంట్ గా గానీ మనం చూడకూడదు. ఇది ఒక అనుభూతి, ఇది ఒక అభివృద్ధికి సూచికగా నిలబడేటువంటి కార్యక్రమం. విశాఖ ప్రజలందరూ కూడా ఈ కల్చర్ యాక్టివిటీస్ లో పాల్గొని గొప్పగా సెలబ్రేట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ నెల 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు అద్భుతంగా డిజైన్ చేశారు. తాగితే అరకు కాఫీ తాగాలి, తింటే అనకాపల్లి బెల్లం తినాలి, చూస్తే విశాఖ ఉత్సవాలు చూడాలి. ఆ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైన విజయంగా మీరందరూ కూడా కలిసి చేయాలి. ఇండియాలోని బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అంటున్నాము. ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ సక్సెస్ కాబోతుంది. ఈ సంవత్సరం చాలా బాగా సక్సెస్ అయ్యి ఇది ఒక యాన్యువల్ ట్రెడిషన్ అవ్వాలని నా కోరిక. ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు ముందుకు వస్తాను ఆశిస్తూ థ్యాంక్ యూ అనండాలి. ఈ 9 రోజులు జరిగిన ఉత్సవాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉత్సవాలు వచ్చినంత వరకు కూడా చెప్పుకునే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తూ కంపల్సరిగా ఉత్సవాలు సక్సెస్ అవుతాయి, సక్సెస్ చేయాలి. ఈ 10 రోజులు మీకున్నటువంటి స్ట్రెస్ ని తగ్గించడానికి వీలుగా కార్యక్రమాలు జరుగుతాయి. పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా అందరూ రావాల్సిందిగా ఇదే నా స్వాగతం.